రైతు సోదరులందరికీ నమస్కారం. శ్రీ ఫార్మర్స్ డైరీ నుంచి మాట్లాడుతున్నా, వర్మని. రైతు సోదరులందరూ ఇప్పుడు ఇబ్బంది పడి సమ్మర్ వచ్చింది, పాలు తగ్గిపోతున్నాయి అని చెప్పి అనుకుంటున్నారు కదా. ఈ పాలు తగ్గిపోయేదానికి మన దగ్గర ఉన్న మేతల్లో మార్చుకుంటే సరిపోతుందని చెప్పి మనం అనుకుంటాం. ఎక్కువ మేతలో డిఫరెన్స్ వచ్చినా రాకపోయినా మెయిన్ ఉన్న వాతావరణం, ఇప్పుడున్న వాతావరణానికి వేడి ఎక్కువగా ఉంది. దాన్ని మనం తగ్గించుకోవడానికి ఇప్పుడు మైక్రో స్ప్రింక్లర్స్, ఫాగ్ సిస్టమ్లు ఇలాంటివన్నీ కూడా వచ్చినాయి. అది లేదంటే డబ్బులు ఖర్చు పెట్టడంలో ఎక్కువ వేస్ట్ చేసుకోవడం కన్నా ఒక 2 గంటలకు ఒకసారి గేదెని మన దగ్గర ఉన్న నీట్గా వసతితోటి మనం కడగడమో లేకపోతేనేమో దానిపైన చెమ్మడమో అలా చేస్తే గేదె ఎప్పుడైతే క్లైమేట్ అంటే వాతావరణం ఎప్పుడైతే చల్లబడుతుందో ఆటోమేటిక్గా మనకు పాలు పెరుగుతుంది అన్నది ఉంటుంది. బయట ఉన్న వాతావరణం ఏమో ఇప్పుడు వచ్చేప్పటికి 42, 44 అలా ఉంది. హైదరాబాదు ఇటువైపు వచ్చేప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది. హర్యానా కూడా టెంపరేచర్ ఎక్కువ ఉన్నా అక్కడ ఏంటంటే ఉదయం ఒక 2-3 గంటలు నీటిలో పడుకోబెడతారు. చెరువులు లాంటివి ఉంటాయి. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ప్రతి ఊరికి చెరువులు ఉండకపోయినా వాళ్ళు కట్టేసి ఉంటాయి. హర్యానాలో కూడా కట్టేసి ఉన్నా కానీ అక్కడ ఏం చేస్తారంటే పొద్దున్న ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు వాటర్లోకి తీసుకెళ్తారు. అంటే చెరువులు ఉంటాయి ప్రతి ఊరికి. పంచాయతీ అండర్లో ఉన్న చెరువులు ఉంటాయి. ఆ చెరువులో ప్రతి 2 గంటలకు ఒకసారి గేదె పడుకుని బయటకు వస్తుంది. అంటే రోజులో ఒక 4 గంటలు పడుకుంటుంది. శ్వాస తీరటం అంటారు. ఆ వేడి అన్న తాపం దానికి తెలియదు అలా స్విమ్ చేయడానికి, అంటే ఈతకి వెళ్ళడం అన్నది జరుగుతుంది. మనం ఎంతో మేపితేనే పాలు వస్తుందని చెప్పి అనుకోవటం కూడా భ్రమ. హర్యానాలో ఎంత పాలు ప్రొడక్షన్ తీయడానికి కారణం ఏంటంటే దానా కాదన్న. 10 కేజీలు 12 కేజీలు దానా పెట్టేస్తే పాలు వచ్చేస్తాయి అనుకోవటం చాలా మనం అపోహ. అది మెయిన్ వాళ్ళు ఇచ్చేది ఏంటంటే అలా దానికి కావాల్సిన వసతులు, అంటే ఒక గేదెకి కావాల్సిన నీట్నెస్, ఫుడ్ టైము అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. అవన్నీ చూసాం కాబట్టి మేము హర్యానా నుంచి గేదెలను తీసుకొచ్చినప్పుడు చాలామంది ఫార్మర్స్, అంటే చాలామంది రైతులు పాలు మన దగ్గర ఇవ్వట్లేదు, మీరు తీసుకొచ్చినప్పుడు 7-8 లీటర్లు 9 లీటర్లు చెప్పారు, పూటకు 9 లీటర్లు 10 లీటర్లు అన్నది కామన్గా దొరుకుతాయి. అంటే మన దగ్గర 7 లీటర్లు ఇస్తుందంటే అక్కడ 9-10 కూడా పిండిన గేదె ఉంటుంది, 11 కూడా ఇస్తుంది. అక్కడి నుంచి వచ్చిన గేదె ఇక్కడికి కొంతవరకు అంటే ఒక 4-5 లీటర్లు తగ్గిపోతాయి అన్న. రైతులందరూ తెలుసుకోవాల్సింది అదే. ఇప్పుడు బేరగాళ్ళు తప్పు చేస్తున్నారంటే బేరగాళ్ళు మోసం చేయడానికి కూడా చాలా ఛాన్సులు ఉన్నాయి. బేరగాళ్ళు అనే కాదు, ఇప్పుడు కొని అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి మనం అమ్ముదాం అన్న కాన్సెప్ట్ కాదు. శ్రీ ఫార్మర్స్ డైరీ ఫామ్ అన్నది గేదెలను తీసుకొచ్చి అమ్మే కాన్సెప్ట్ కాదు. ఛానల్ అన్నది ఓన్లీ అవేర్నెస్ గురించి పెట్టింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీ ఫార్మర్స్ డైరీ. నెంబర్ వచ్చేప్పుడు డిస్క్రిప్షన్లో ఉంది, కావాలంటే ఇప్పుడు ఒకసారి చెప్తాను. 9949832307.